హాయ్ అండి. ఏంటబ్బా అప్పడం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈ అప్పడం మీద చిన్న చిన్నగా తరిగిన టమేటా, పచ్చిమిర్చి, ఇంకా ఎర్రగడ్డలు. నేనైతే ఎర్రగడ్డలు లైట్‌గా యేసుకున్నాను. చూస్తున్నారు కదా! ఇంకా పచ్చిమిర్చి కూడా యేసుకున్నాను. సేమ్ పిజ్జా మీద ఎలా అయితే మనము స్ప్రెడ్ చేస్తామో అలాగా ఎర్రగడ్డ ఇంకా పచ్చిమిర్చిని అయితే వేసేసుకున్నాను. టమాటో కూడా అక్కడక్కడ అయితే వేసాననమాట. టమాటో నాకు చాలా ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అది మీ ఇష్టం ఎంత వేసుకోవాల్సిండేది. ఆ తర్వాత ఉప్పు, కారం వేయాలి. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకండి. లైట్‌గా అంటే చాలా లైట్‌గా వేసుకోవాలి. ఇంకా కారం అంటారా, నేనైతే ఆ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అయితే వేసేసుకోలేదు. సో, డైరెక్ట్‌గా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయితే అలా లైట్‌గా వేసేసుకున్నాను. ఒకవేళ మీకు పులుపు ఇష్టం అయితే నిమ్మకాయ కూడా అక్కడక్కడ 2, 3 డ్రాప్స్ అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. దీనికే మసాలా పాపడ్ అని చెప్పి బయట రెస్టారెంట్‌లలో అక్కడ ఇక్కడ ఎంతో కాస్ట్ పెట్టేసి అయితే అమ్మేస్తున్నారు. అదేదో మీరే ఇంట్లో చేసేసుకోండి. సింపుల్‌గా అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే మంచిగా అనిపిస్తది. కొన్ని మిక్స్చర్ ఉన్నా కూడా మిక్స్చర్ కూడా వేసుకుంటారు. కానీ నేను వేసుకోలేదు. చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. బాయ్ బాయ్.